హాయ్ అండి. ఈరోజు చుక్క కూర చేద్దాం. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడైన తర్వాత ఆయిల్ పోద్దాం. గిన్నె వేడైన తర్వాత ఆయిల్ పోసి ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేద్దాం. తాలింపు గింజలు వేద్దామండి. పచ్చిమిరపకాయలు వేద్దాం. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు లైట్గా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన దాకా ఉంచుదామండి. ఇలా మగ్గుతున్నప్పుడే కరివేపాకు, ఎండుమిరపకాయలు వేద్దామండి. మంచి టేస్ట్ వస్తుందండి. ఆయిల్లో వేస్తే పెద్దగా అనిపించదు. కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి మంచిగా నూనెలో వేద్దామండి. చుక్క కూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం టమాటాలు కొన్ని వేసుకోవాలండి. కూరను బట్టి వేసుకోవాలి. నేనైతే ఒక మీడియం సైజు టమాటా కట్ చేసి వేసుకున్నానండి.
ఇప్పుడు కట్ చేసి పెట్టుకొని ముందుగా ఆకు కడిగి సన్నలకు కట్ చేసుకొని పెట్టుకోవాలండి. కాడలతో కూడా కట్ చేసుకోండి, మంచిగా ఉంటుంది. కట్ చేసి చుక్క కూర వేసి లాస్ట్ ఆయిల్లో చుక్క కూర కర్రీ నేనైతే ఎప్పుడు ఇలాగనే చేసుకుంటానండి. చాలా టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి. ఎందుకంటే చుక్క కూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుంటే అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుందండి. ఆల్మోస్ట్ బిర్యానీలోకి కూడా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. మూత పెట్టేద్దామండి, మంచిగా ఆయిల్లో మగ్గనిద్దాం. చూడండి, మూత తీసి ఒకసారి చూద్దాం. చుక్క కూర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటా చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో. ఇంకా మంచిగా మెత్తగా ఉడకనిద్దామండి దగ్గరికి. ఇంకొక 5 నిమిషాలు ఉడకనిస్తే మంచిగా మెత్తగా దగ్గరికి అవుతుందండి కూర. నేనైతే ఎక్కువ కర్రీ చేస్తానండి. మీకు ఆకుకూర పులుపుకు తగ్గట్టు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఒక చిన్నది టమాటా వేసుకోండి. చుక్క కూర పుల్లగా ఉంటుంది కాబట్టి. మూత పెట్టేద్దాం, ఒక్క 5 నిమిషాలు ఉడకనిద్దాం. చూడండి, బాగా ఉడికిపోయిందండి. ఉడికిపోయి మెత్తగా అయింది. కొంచెం పసుపు వేద్దాం. కూరకు సరిపోయినంత పసుపు వేద్దాం. పసుపు, ఉప్పు, రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. కలపండి మంచిగా. మీడియం ఫ్లేమ్లో మంచిగా మగ్గనివ్వండి. మంచిగా మూత పెట్టి మగ్గనిద్దామండి. మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో. ఆయిల్ ఇలా వస్తూ ఉందండి. ఇలా వస్తున్నప్పుడు కొంచెం ఉప్పు సరిపోతే మళ్ళీ ఒకసారి వేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయింది, కరెక్ట్గా అన్నీ సరిపోయినాయండి. మెంతి కూర చుక్క కూర రెడీ అయిందండి. ఇదిగో చూడండి, చాలా బాగుందండి. వాటర్ వేయకుండా వండొచ్చండి, బాగుంటుంది. చూడండి, ఫైనల్గా కొత్తిమీర వేసి కొత్తిమీర టేస్ట్ వస్తుందండి మంచిగా. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి దించేయడమేనండి. చుక్క కూర అండి. చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నా స్టైల్లో చుక్క కూర కర్రీ. కొత్తిమీర కలిపేసినాం కదా, మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దామండి. మూత తీసి చూద్దామండి. కొత్తిమీర కూడా మంచిగా మగ్గిపోయిందండి. చూడండి, కొత్తిమీర కూడా మంచిగా మగ్గిపోయి కూరలో కలిసిపోయిందండి. చుక్క కూర రెడీ అండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.
ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.